పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాబు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అయితే వీళ్ళు మళ్ళీ ఏదో ఆలోచనలో పడ్డారు. అయినా ఈ రవణ దొరికి మన కుటుంబం మీద ఈ అడవి తల్లి మీద ఇంత కోపం ఏందయ్యా? ఆ అడ్డుకట్ట దాటి ఎవరు అటువైపు వెళ్లకుండా ఎవరో అలాంటి మూఢనమ్మకాన్ని వ్యాపింపచేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అడ్డుకట్టకి అవతల ఏదో ఉందనిపిస్తోంది. ఒకవేళది మనకు కావాల్సిందే అయితే అయితే వాళ్ళు ఆ అడ్డుకట్ట దాటి వెళ్తారంటావా? తప్పకుండా వెళ్తారు. అసలు అడ్డుకట్ట దాటి ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏముంది? ఎందుకు దాటి వెళ్ళకూడదు? మనతో పాటు దేవుళ్ళు కూడా ఈ భూమి మీదే ఉంటారని చిన్నప్పుడు మా అయ్య చెప్తుండగా ఈ నేటోడిని ఈ అడ్డుకట్టు గురించే ఆయన చెప్పేవాడని అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు ఆలోచిస్తే అది నిజమేననిపిస్తుంది. ఏంటయ్యా నువ్వు అనేది? దేవుళ్ళేంటి మనతో ఉండడం ఏంటి? నిజమేనే. దేవుళ్ళు తమ కోసం ప్రత్యేకంగా ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలు ఏర్పాటు చేసుకునే ఉంటారు. ఉదాహరణకి హిమాలయాల్లోని మానస సరోవరం, కైలాసగిరి లాంటి అనేక ప్రదేశాలు ఆ దేవుళ్ళుండేవే. మన ఈ అడవిలో ఉన్న ఆ అడ్డుకట్ట అవతల వైపు ఉన్న ఆ ప్రాంతం కూడా అటువంటి మహానుభావులుండే ప్రాంతమే అయ్యుండొచ్చు. అందుకే అక్కడ గాలి, నీరు, భూమే కాదు మొక్కలు, చెట్లు, వృక్షాలు అన్నీ దైవాంశ సంభూతమైనవే. అంటే ఆ సంజీవని తప్పకుండా ఆ ప్రాంతంలోనే ఉందన్నమాట. గట్టిగా అరవకు, గాలికి కూడా చెవులుంటాయి. ఇంతంత చెవులున్న నీకే ఏవీ వినిపించడం లేదు, ఇక చెవులే నా గాలికి వినపడతాయి. నువ్వు చాలా తెలివైందానివే. అదేంటి నన్నెప్పుడు పిచ్చిదానా అంటుంటావుగా? ఇంతలోనే తెలివైందాన్ని అయిపోయానా? అలా అని కాదు, అడ్డుకట్ట అవతల ఏముందో సరిగ్గా ఊహించి చెప్పినందుకు నీ తెలివితేటల్ని పొగిడాను అంతే. అయినా పూర్వం నుంచి
అక్కడ దేవుళ్ళు ఉంటారు, అటు వెళ్ళకూడదు అని చెప్తుంటే నువ్వంత తేలిగ్గా అక్కడ సంజీవిని ఉందని ఎలా చెప్పావో చాలా ఆశ్చర్యంగా ఉందే. అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఆ త్రిలోచన కారు ప్రమాదం జరిగింది, ఆమె కూతురు మరణించింది. ఆ అడ్డుకట్టకు దగ్గరగా ఉన్న గుట్ట దగ్గరే కదా. అందుకే నువ్వంత త్వరగా లోపలికెళ్ళి ఏదో ఆకు తెచ్చి ఆ అమ్మాయిని బతికించావు. మనిషిని బ్రతికించగలిగేది సంజీవిని కాక మరింకేమిటి? అందుకే అలా చెప్పాను. ఏమంటావు? నిజమేనే, నువ్వు చెప్పింది అచ్చరాలా నిజం. కానీ నీకు తెలియని మరొక విషయం చెప్పనా? ఏంటయ్యా అది? ఆ అడ్డుకట్ట అవతల వైపు అడవిలో ఉన్న ఆ అద్భుతమైన మొక్క, అదే ఆ సంజీవిని, రాబోయే పున్నమి రోజున ఈ భూమి మీద నుండి శాశ్వతంగా అంతర్ధానమైపోతుంది. అదేంటయ్యా, నిజమా? ఎందుకని అలా జరుగుతుంది? ఒకవేళ నువ్వు ఆ మొక్కని ముట్టుకున్న ఫలితమేనంటావా? కాదు, అయినా నేను ఆ మొక్కను ముట్టుకోలేదు. కింద పడిన ఆకుని ఏరుకుని వచ్చాను. అది ఆ మొక్కకు నమస్కరించుకొని పవిత్రంగా తెచ్చినాను. మరి అట్లాంటి పవిత్రమైన మొక్క అర్ధంతరంగా మాయమైపోవడమేంటి? అది రాజమయ్య గారు, నమస్కారం. రాజమయ్య గారు, ఏటిలా వచ్చారు? ఏమీ లేదు, మీరెలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను, అంతే. చూసావుగా, ఇక వెళ్ళు. సత్యమ్మ గారికి ఎప్పుడు నేనంటే ఎటకరమే. వెళ్తాను గాని మా మేడం గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. వస్తారుగా? మీరు వస్తారు. రాకపోతే ఎలా రప్పించాలో మా మేడం గారికి బాగా తెలుసు. మరి వస్తాను అమ్మా, వస్తానమ్మా. మేడం అంటే త్రిలోచన. నాలుగు ప్రొక్లైనర్స్, 2 కటింగ్ మెషిన్స్. అన్నట్టు సైంటిస్ట్ రాజ్ ఈరోజు లండన్ నుంచి బయలుదేరుతున్నారు. ఆయనకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూడమని చలపతికి చెప్పు. లాస్ట్ టైం కూడా ఇలా చెప్పే నోట్ చేయించాను, అయినా లాభం లేకపోయింది. చాలా మర్చిపోయావు. ఈసారైనా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, తెలిసిందా? ఏది ఇప్పుడేం చెప్పాను మళ్ళీ చెప్పు. చెప్పు. చెప్పమంటే అలా చూస్తావే? చెప్పు చెప్పు. లాస్ట్ టైం కూడా ఇలా చెప్పే నోట్ చేయించాను, అయినా లాభం లేకపోయింది. చాలా మర్చిపోయావు. ఈసారైనా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, తెలిసిందా? ఏది ఇప్పుడేం చెప్పాను మళ్ళీ చెప్పు. చెప్పు. చెప్పమంటే అలా చూస్తావే? చెప్పు చెప్పు. ఇంకా ఆలోచిస్తావేంటే? ఆవిడ చెప్పు చెప్పు అని అంటుంటే ఇది తీసుకెళ్ళి ఇచ్చేయచ్చుగా. ఆవిడ అడుగుతుంది చెప్పు కాదు. సర్లే, చెప్పు కాకపోతే చెప్ప అటుకొచ్చి ఇచ్చేయి. ఒరే కోణంగి, ఏంట్రా వాగుడు? వాగుడు కాదు, ఆవిడ ఇందాక నుంచి చెప్పా అని అంటది కదా, ఆ చెప్పట్టుకొచ్చి ఇచ్చేయమంటున్నాను. చెప్పేంట్రా? అదేరా మనం కూడు తింటాము అది. రే, చెప్పకూడదు తింటాకే ఆమె మన చెరసాల ఉందట్రా. నువ్వు నోరుమైపోతే నేను చంపి ఆ చెరసాలకి వెళ్ళి నేనే చెప్పకూడదు తింటాను. మరి అయితే నన్ను చంపేశాక నన్ను కూడా చెరసాలకి తీసుకెళ్తావా? మీ కామెడీ నాకు చాలా బాగా నచ్చింది. మీరు దేనికి పనికి రాకపోయినా కనీసం ఎదుట వాళ్ళని నవ్వించడానికైనా పనికొస్తున్నారు. మేము పరుకొస్తున్నాం, నువ్వు పల్లెకిలెత్తన్నావు. ఇతని పేరేంటి? అదేంటి ఆపేశావు? ఆడి పేరు చెప్తే ఆడే రెచ్చిపోతాడమ్మా. అవునా? ఏంటి ఇతని పేరు? కోణంగి. కోణంగా? ఎక్కడ ఎక్కడ ఆడిగాని ఇటు వచ్చాడా? చెప్పు చెప్పు. ఆడిగాని ఇటు తాడితే చాలా పని ఉంది. ఇవాళ ఆడో నేను తేలిపోవాల్సిందే. చెప్పే కదమ్మా, ఆడి పేరు చెప్తే ఆడే మనిషి కాదు. ఇదిగో
అసలు ఈ లచ్చన గురించి చెప్పాలంటే నువ్వు ఆగరా బాబు, పదరా, పద, ఇక్కడి నుంచి పద. లచ్చన్నా చెప్పింది ఎర్రడో తడగడా అని చెప్తారు. బాబు నవ్వుతున్నావా? నవ్వు. ఒక పిచ్చివాడిని చూసి నువ్వు ఇప్పుడు ఎలా నవ్వుతున్నావో రేపు జనాలు నిన్ను చూసి కూడా అలాగే నవ్వుతారు. ఏంటి మీరంటుంది? అసలు ఎవరు మీరు? నా పేరు దేవరా. దేవరా అంటే? దేవరా డిస్టిలరీస్, దేవరా బాటిలింగ్ కంపెనీస్, దేవరా బేవరేజెస్, దేవరా ఫుడ్ ఎక్స్పోర్ట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెద్ద కంపెనీలకు అధిపతిని. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి నీలాంటి వాళ్ళ మీదకు ఈ మన్యం ప్రజల్ని యుద్ధానికి పంపించి ముందుండి నడిపిస్తున్న దళపతిని. ఓహో, అంటే మాకంటే ముందే ఈ అడవిలో ఉన్న సంపదను దోచుకెళ్ళిపోవడానికి మకాం వేసావన్నమాట. నీ ఆటలింకా సాగనివ్వను. నా ఆటలు సాగనివ్వకపోవడానికో నా ఆట కట్టించడానికో నీ క్రీడా నైపుణ్యం సరిపోదు. అందుకే నా మాట విని బ్యాక్ టు ద పెవిలియన్. అంటే వచ్చిన దారినే పదమని. నా దారి కడ్డొచ్చిన వాటిని తప్పించుకుంటూ ముందుకెళ్లటం అలవాటైన దాన్ని ఇప్పుడు అలవాటు మానుకోలేను. నువ్వు ఈ అడవిలోకి ఎందుకొచ్చావో గూడెంలో పిల్లా పెద్ద అందరికీ తెలుసు. అందుకని నువ్వు దాచాల్సిన రహస్యం ఎలాగూ లేదు. వాళ్ళు నిన్ను చీల్చి చెండాడేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడానికే వచ్చాను. వెళ్ళిపో. లచ్చన్న, ఏంటి లచ్చన్న, ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నావు? అది గూడెంలోకి త్రిలోచన వచ్చిందంట బాబు. త్రిలోచన? ఓహో, ఆ రమణదొర పార్ట్నర్. అయితే నువ్వెక్కడికి? అక్కడికే రావు బాబు. గుంట నక్కలతో కూడిన తోడేళ్ల దగ్గరికి నువ్వెందుకు లచ్చన్న? అవసరమైతే వాళ్ళనే ఇక్కడికి రప్పిద్దాం, ఏమంటావు? లేదు రావు బాబు, అంత సమయం లేదు. ఏమైంది లచ్చన్న? ఆ త్రిలోచన అయ్యన్ రమ్మని కబురు చేసిందంట బాబు. గుంట నక్కలతో కూడిన తోడేళ్ల దగ్గరికి నువ్వెందుకు లచ్చన్న? అవసరమైతే వాళ్ళనే ఇక్కడికి రప్పిద్దాం, ఏమంటావు? లేదు రావు బాబు, అంత సమయం లేదు. ఏమైంది లచ్చన్న? ఆ త్రిలోచన అయ్యన్ రమ్మని కబురు చేసిందంట బాబు. ఇవాళ పొద్దున ఆ రమణదొర వచ్చి అయ్యని అక్కడ రమ్మని చెప్పాడంట. అయ్యి అక్కడికి వెళ్ళి చాలా సేపు అయింది. ఈ ఇంటికాడ అమ్మ చాలా కంగారు పడుతుంది బాబు. అందుకే నేను వెళ్తాను బాబు. పద లచ్చన్న, నేను వస్తాను. సరే పదండి బాబు. అవును లచ్చన్న, అసలు ఈ త్రిలోచన ఏంటి? రాజమయ్య గారిని ఎందుకు రమ్మని చెప్పింది? అసలు ఆయనతో ఆమెకేం పని? అది బాబు. ఏంటి లచ్చన్న అనుమానిస్తున్నావు? నాకు చెప్పకూడని విషయమా? అయితే వద్దులే, పద త్వరగా వెళ్దాం. ఆగండి బాబు, మీకు చెప్పకూడదని కాదు, ఇది దేవరహస్యం. అందుకే వచ్చాను, తటపాయించాను, అంతకుమించి ఇంకేం లేదు బాబు. అయినా మీరు మా దేవుడు బాబు. అటువంటిది అది దేవరహస్యమైనా
సాక్షాత్తు దేవుడి గురించైనా మీకు చెప్పటం మా విధి. లచ్చనా, అవును బాబు. ఈ అడవిలో అడ్డగట్ట మీకు తెలుసు కదా బాబు. ఎందుకు తెలీదు? ఒకసారి నేను దారి తప్పిపోయి అక్కడికి చేరుకుని మళ్ళీ ఎలాగో మీ గూడానికి వచ్చాను. ఇంకోసారి ఏదో పూజ ఉందని కమలి, హనుమయ్య, నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అంతే. ఆ తర్వాత నేను అటువైపు వెళ్ళలేదు. ఇప్పుడు అడ్డుకట్ట గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు సమస్య అంతా ఆ అడ్డుకట్ట ఆవలున్న అడవి గురించే బాబు. అవునా? ఏముంది అక్కడ? మహా అద్భుతం ఉంది బాబు. మహా అద్భుతమా? అవును బాబు. ఎక్కడైతే ఆకలి దప్పులు, జరామరణాలు లేవని శాస్త్రాలు చెప్తున్నాయో అటువంటి ప్రదేశం బాబు అది. ఏంటి లచ్చ నన్ను అంటుంది? అంటే సాక్షాత్తు స్వర్గం లాంటిదంటావు, అవునా? లాంటిది కాదు బాబు, స్వర్గమే అక్కడ ఉంది. అందుకే ఆ కొండవైపు ఎవరో ఎలకుండా కొన్ని తరాలుగా కట్టడి చేసి అడ్డు కట్టేశారని మా పెద్దలు చెప్తుంటారు. అదేంటి లచ్చన్న, అక్కడ నిజంగా స్వర్గం అనేదే ఉంటే అందరికీ చేరువుగా అదే అందుబాటులో ఉంచాలి గాని అలా రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు కదా. అదే ఆంక్షలు ఎందుకు పెట్టడం అని. నిజమే బాబు, కానీ కొన్ని ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, లేకపోతే వాటికి ఇలువ ఉండదు. అందుకేనేమో మా పెద్దల ఆ స్వర్గాన్ని అక్కడే ఉంచి దాని ఇలువ మరింత పెంచారు. అంటే రావు బాబు, రావి చెట్టుని మనం పూజిస్తాం, బొట్లు పెడతాం, గుళ్ళు కడతాం. అదే రావి చెట్టు మన ఇంటి గోడ మీద మొలిస్తే పీకి పారేస్తాం. అంటే రావి చెట్టు అయినా దేవుడి ఎగ్గరమైనా ఉండాల్సిన చోటే ఉండాలన్నమాట. అర్థమైంది లచ్చన్న. అందుకే బాబు ఆ రవణ దొర ద్వారా నన్ను మా అయ్యని వాళ్ళ దారికి తెచ్చుకుని ఆ అడ్డుకట్ట ఆవలికెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మా అయ్యని తీసుకెళ్లారు. పద లచ్చన్న, ప్రపంచం మొత్తం ఆ అద్భుతాన్ని కోల్పోకముందే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేద్దాం. పదండి బాబు, పద. ఓ రాజమయ్య గారా, రండి రండి. పిఏ వెళ్ళి చైర్ తీసుకురా. ఇక నువ్వు వెళ్ళు. ఎందుకు నవ్వుతున్నారు? ఏడవలేక? పోనీ అలాగే అనుకో అమ్మా. అమ్మ బొమ్మ కాదు, త్రిలోచన. త్రిలోచన అని పిలవండి. అట్టాగే పిలుస్తాను. నన్ను ఎందుకు రమ్మని కబురు చేశారో తెలుసుకోవచ్చా? ఆ మాత్రం మీకు తెలీదా? దేవరహస్యాలు తెలిసిన త్రికాల జ్ఞానులు. ఈ త్రిలోచన అంతరంగం తెలీదనుకోను. తెలుసు, కానీ అంతరంగ తరంగాల్లో ఏదైనా మార్పు వచ్చిందేమో అనుకున్నాను. ఏ మార్పు లేదు. ఏ ఎందుకు రావాలి మార్పు? మీలో వచ్చిందా? 15 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ఏమాత్రం మారలేదు. చెప్పండి, మీకేం కావాలి? జీవితాంతం మీకే కష్టం రాకుండా చూసుకుంటాను. ఒక్క మీకే కాదు, మీ వంశలు ఎన్ని తరాల వారైనా ఎండకన్నా ఎరగకుండా ఉండేలా చూసుకుంటాను. అపారమైన సిరి సంపదలు ఇమ్మంటారా? చెప్పండి, ఏం కావాలి? చెప్పండి. నేనేం అడిగినా నువ్వివ్వలేవు. లేదు లేదు అనే మాట నా నోట లేదు. చెప్పండి, ఏం కావాలి? నీ కూతురి ప్యానం. ప్రాణమా? నా కూతురు ప్రాణమా? నేనిస్తానన్నవి కాదని కోరరాని కోరికను ఏ హక్కుతో కోరారు? ప్యానం పోసినోడికే ఆ ప్యానం మీద హక్కుంటుంది అని అడిగాను. ఏ నేను అన్నదానిలో ఏదైనా తప్పుందా?
తన్నన్నారే